అయితే బంగారం రేట్ ఇప్పుడు 1,20,000 ఉన్నది కదా, నాకు తెలిసిన రేట్ ప్రకారం చూస్తే రానాడు 3 లక్షలు అవుతుంది అట్నే. మనం ఒక 5 తులాలు కొనుక్కొని పక్కకు పెట్టుకున్నాం అనుకో. తినేదానికి పోవలేదా అంటే 5 తులాల బంగారమా? ఏం మాట్లాడతావు నాకు అర్థం కాదు కానీ నువ్వు. ఏంది రోజు రోజుకి ఇంతగానో పెరుగుతుంది బంగారం రేటు. అమ్మ నిన్ననే 1,30,000 దాకా ఉండే 1,60,000 అయిపోయింది డైరెక్ట్. నాని ఏం చెప్తానా? సాయంత్రం కూరకు చిక్కుడుగాయలు ఎంపుతానా? రోజు చిక్కుడుగాయలేనా? ఇక బయట కూరగాయలు అన్న కొనేటట్టున్నది, ఎప్పుడు మస్తు రేట్లు ఉన్నాయి. ఏమో ఏమైనా కూర్చొని పనికోవయ్యాలా? ఏం పని, అన్ని నాట్లన్నీ అయిపోయినాయి. పని ఎవరు వెళ్తలేరు, ఏం చెప్తలేరు. పని వేయడం అయితే గిట్లా ఊకుందా, పొద్దున వరకు పోకపోదునా? అంతేనా? ఇంటికన్నా ఉంటాయా? ఇంటికన్నా ఉండు. సరే కానీ ఇంకా ఇంటి పక్క వాళ్ళు 2 తులాల బంగారం తీసుకున్నారు, నాకు కూడా తీసుకోరాదు? ఏం మాట్లాడతానా నువ్వు? వాళ్ళంటే పైసలు ఉన్నోళ్ళు 2 కాదు 5 కొంటారు. మన దగ్గర ఏమైనా పైసలు ఉన్నాయా చెప్పు? అయినా నువ్వు బంగారం రేట్ ఎంత ఉన్నది అనుకుంటాను? 10,000కు 20,000కు వచ్చేది అనుకుంటాను. ఏంది బంగారం రేటు తెలుస్తుంది బిడ్డ నీకు, కొనుడా లేదనేది. 1,60,000 రూపాయలు ఉన్నది బంగారం రేటు. ఏ పడుకోనాలి నీకు? 4-5 తులాలు అయితే సరిపోతుంది నీ చైన్కు. అయ్యో ఎందుకంటే మనం కోపానికి రాబడితే ఏదో ఉట్టి అన్నంత మాత్రం నిజంగానే కొనిచ్చినట్టు చేస్తాను కదా. నేను చూస్తలేనా రోజు సెల్లులలో టీవీలలో బంగారం రేట్ ఎంత ఉన్నదో? ఉట్టి అన్నందుకే కొనిచ్చినట్టు చేయబడితే ఆయన నీ ముంగట ఉంటే గింతే ఎప్పటికి ఇట్లనే వేసుకుంటాడు. నేను ఇంట్లో ఇంత బోకుర అనుకున్నది నయం. అసలు నేను నీ ముందట ఉండదే, నీ ముందట ఉన్నది అనుకో, ఎప్పటికి తలలో ఏదో ఒక పురుగు మెసులుకుంటూ ఉంటుంది. పక్కింటి వాళ్ళు ఏం కొన్నారు, ఎదుటి ఏం కొన్నారు, మన పరిస్థితి అయితే అర్థం చేసుకునేది లేదు, ఏం లేదు. బయటికి పోయే కొద్ది అంత వేయన్న. 2 hours later. అబ్బా మా ఆయన వచ్చేటోడు తొందరగా ఈ విషయం చెప్పాలి. ఇంకా అత్తలేడు కదా, ఫోన్ అనే చేద్దాం. హలో నాని, ఏడున్నావు నువ్వు? తొందరగా ఒకసారి ఇంటికి రానికి ఒక విషయం చెప్పాలి. ఏం విషయం చెప్పాలి? ఏదో ఒక నువ్వు ఫస్ట్ అయితే రా ఇంటికి రా. సరే వస్తాను రా తొందరగా. ఫోన్ చేసేందుకు రమ్మన్నది. ఏంటిది ఫోన్ చేసి తొందరరా అన్న? నీకు ఒక విషయం చెప్పాలా? నేను చెప్పే విషయం ఏంటంటే నువ్వు ఎగిరికి అంతేస్తావు తెలుసా? ఎగిరికి అంతేసాం ముచ్చట తర్వాత కానీ ఫస్ట్ ముచ్చట అయితే చెప్పు. ఫస్ట్ చెప్పేది వినవా? ఏంటి చెప్పు. అయితే బంగారం రేట్ ఇప్పుడు 1,60,000 ఉన్నది కదా, నాకు తెలిసిన రేట్ ప్రకారం చూస్తే రానాడు 3 లక్షలు అవుతుంది అట్నే. మనం ఒక 5 తులాలు కొనుక్కొని పక్కకు పెట్టుకున్నాం అనుకో, మస్తు ఉంటది. తినేదానికి పోవలేదా అంటే 5 తులాల బంగారమా? ఏం మాట్లాడతావు నాకు అర్థం కాదు కానీ నువ్వు అట్లా అలాగే కొనుక్కుందామే, మస్తు ఉంటది. ఇప్పుడు మంచిగా ఇప్పుడున్న రేటుకి అప్పటికి రేట్ అయితే మస్తు అవుతుంది, మనకు మంచి పైసలు వస్తాయి. ఇప్పుడు నేను కూడా చెప్పాలా? చెప్పు. పని లేకనే ఊరాక వేట పని కోసం ఎత్తుకొచ్చిన. అట్లా కాదు, వాళ్ళని అప్పో సప్పో వేసి అయినా కొనుక్కుందాము. అప్పు కూడా ఇస్తాడే గా ఉన్నాడుగా శేషవంత్ అన్నట్టు ఆయన నీకు ఇస్తాడు కాదు ఎప్పుడైనా గానీ. ఏమో ఇంతవరకు అడగలేదు. ఒకసారి అడిగి చూడు, ఇస్తాడు కావచ్చు. అప్పు చేసి బంగారం కొనడం అవసరమా? కొనాలే, తర్వాత మనకు ఫ్యూచర్ ఉపయోగపడుతుంది. అంత రేటు పెరిగినాక నువ్వు కొనగలుగుతావు మళ్ళా? ఒక పుస్తకం తగ్గితే ఏం తగ్గదే. మన పెళ్ళప్పుడు ఎంత ఉండే? 60,000 ఉండే, ఇప్పుడు ఎంత అయింది? 1,60,000 అయింది. ఒకవేళ తగ్గినా గానీ మా అంటే 1,000-2,000 తగ్గుతుంది, అంతకు మించి అయితే తగ్గదు కదా. ఏం కాదు కొనుక్కుందాము, ఒకసారి పోయి ఆయన అడిగిరా సరేనా? సరే పో, ఏం కాదు, ఒకసారి ఫోన్ అనే చెయ్యి. ఉండడానికి ఇంటికి పోయచ్చు. అవసరమా? ఏం కాదు చెయ్యి, నా మాట నువ్వు. సరే చేద్దాం, ఇట్లా
మళ్ళీ ఎందుకు తలకాయ పట్టుకొని కూర్చున్నావు? చెప్పిన మాట నువ్వు చెయ్యవు. ఇప్పుడు 5 తులాల బంగారం అంటే ఏ పాట అవుతుంది? అయితే కావచ్చు 8 లక్షలు. కానీ ఇప్పుడు 8 లక్షలు పెట్టుకుంటాం, తర్వాత మస్తు అయితే కాదే పైసలు. ఇంకా ఇగో నేను ఫోన్ చేసి ఇస్తా నాకు, నువ్వు వేయకుండా వేయకపోతే నేను చేసి ఇస్తా, నువ్వు మాట్లాడు సరేనా? ఇగో రింగ్ అవుతుంది, ఇగో రింగ్ అవుతుంది, మాట్లాడు. హలో యశ్వంత్, ఎక్కడున్నావు? నేను బయట ఉన్నాను. చెప్పు. ఏం లేదు, ఒకసారి ఇంటికాడికి వస్తావా? ఎందుకన్నా? ఏం లేదు, ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఒకసారి ఇంటికి ఎక్కడ? ఒక 10 minutes. సరే ఓకే. ఏమన్నాడే? వస్తాడు ఒక 5 నిమిషాలు. సరే. అవసరం అంటావా? ఏం కాదు, కొన్నాము. చింత చెప్పండి, అందుకు ఫోన్ చేసినావు. ఏం లేదు, ఒక 8 లక్షల రూపాయలు కావాలి. 8 లక్షలు? అంతేందుకన్నా? అవసరం చింత కావాలి. చూడరాది ఒక్కసారి, ఎందుకంటే ఆన్లైన్లో అడగడం నాకు నచ్చదు. మనోని కాబట్టి అడుగుతాను. బయట ఇస్తాను బాగానే అప్పులు. 8 లక్షలు అంటే మరి వడ్డీ బాగా పడుతుంది అన్న. కరెక్టే కానీ మనోని కొంచెం చూసుకోవాలి. ఎంత పడుతుంది ఇప్పుడు? ఎంత ఇస్తావు? ఇప్పుడైతే బయట అయితే 3 నుంచి 4 ఇస్తున్నాను. 3-4 గంటలకు అంత నాతోటి కాదు కానీ ఒక 2 చొప్పున చూడు. 2 అన్న? 2 అంటే నేను మళ్ళీ అట్లా అనగా 2 చొప్పున చూడు. 2 చొప్పున? సరే, మరి ఎప్పుడు ఇస్తారన్న? ఒక 1 ఇయర్లో ఇచ్చేస్తా. సంవత్సరం పడుతుందా? నెల కింద కడతారా మొత్తం ఒకసారి? మొత్తం ఒకటి జరుగుతుంది. మొత్తం ఒకటిసారి కట్టేస్తావు. ఏమో ఒకటి అనుకుంటాను, దేవుని మనకు సక్సెస్ అయితే 1 ఇయర్లో ఇచ్చేస్తాం. 1 year. ఎప్పటి వరకు కావాలన్నా మరి? రాదు ఇయ్యాలనా? ఈ అట్టి ఏం కాదు, నువ్వు అడగాలంటే అదైతున్నావు కానీ ఇక నా పొలం కాయలు అన్నాయి కదా, ఆయన దగ్గర పెట్టి అంతే. సరేనా? ఓకే. మరి కొడతావా పేమెంట్? ఎట్లా చేతికి ఇస్తావా? ఎట్లా కొడతా? అదే నువ్వు మొన్న కొట్టిన అకౌంట్ నెంబర్ ఉన్నది కదా, దానికి కొట్టు. వచ్చినాయి అన్న. మరి సాయంత్రం వరకు తీసుకొచ్చి అన్న పేపర్ టీ తీసుకురా. పోతున్నా. నేను ఎన్నడూ అప్పు చేయను. కాదు, డబ్బులు వస్తుంది నీకు, ఎందుకు అంత టెన్షన్ పడతావు? టెన్షన్ కాదు కానీ సరే, మరి ఇప్పుడు కొట్టినంటాను కదా, రేపు పోయి తీసుకొద్దాం. రేపెందుకు? మళ్ళీ రేపటికి ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడే పో నువ్వు. గంట కొద్ది మారుతుంది అసలు. పో నువ్వు, ఇప్పుడే పో సరేనా? పోయినా జల్దీ రా. ఈ అమ్మ, ఈ అప్పు చేసుడు ఏందో, ఈ కథ ఏందో, ఈ బంగారం కొనుడు ఏందో, ఇక నాకేం అర్థం అవుతలేదు. ఏంది అది? బంగారం అండి, ఎలా ఉంది చెప్పండి? బంగారం మొత్తం నాకు సేవ పుట్టినట్టుంది కదా. ఎలా ఉన్నాయండి బంగారం? ఇది పెద్ద హారం, ఇది చిన్న హారం, ఇది ఇంకా చిన్న హారం, ఇవి ఈ చివకమ్మలు. చెప్పండి ఎలా ఉన్నాయి? చెప్పండి పిచ్చిలేసిందా అన్న నీకే? నాకు అర్థం కాదు కానీ చంద్రముఖిలా జ్యోతి కన్నా గింతకన్నా యాక్టింగ్ చేయలేదు. బంగారం గంత పిచ్చి లేచిందా నీకు? చూడండి ఎంత బాగున్నాయి, ఏదో సంతోషం అది. అట్లా కాదే, అసలు బంగారం కొన నీ గురించేనా? నా గురించే మరి. అట్లా కాదు, నువ్వు చెప్పింది ఏంది? మంచిగా బంగారం కొన్నదంటే రేటు పెరుగుతుంది, మంచిగా రేట్ వచ్చిన తర్వాత అమ్మేస్తే మనం మంచిగా పైసలు మిగులుతుంది అన్నావు. మళ్ళీ చూసిన తర్వాత బంగారం వేసుకొని అటు ఇటు తిరుగుకుంటే ఎగురుతానం ఏంది? నాకు అర్థం కాదు కానీ అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటాను? అట్లా కాదండి, ఈ ఎట్లా రేట్ వచ్చినాక అమ్మనే అమ్ముతాం. కనీసం ఈ ఉన్నన్ని రోజులైనా నేను వేసుకొని సంబరపడితే నీకేమైతుంది? నీ కళ్ళు ఓడతలేవా? నేను వేసుకొని తిరిగితే ఎందుకు అట్లా చేస్తాను? ఉన్నన్ని రోజులు వేసుకొని తిరుగుతా, సంతోషపడతా. ప్లీజ్ ఏమనుకు నన్ను. అట్లా కాదే, నువ్వు వేసుకొని తిరుగుతావు, వేసుకొని అటు ఇటు తిరుగుతావు. నువ్వు వరకే బంగారం గింత ఉంటాను, దొంగలు పడతాను. నేను ఏమన్నా బయటికి పోయి తిరుగుతానా? ఇంట్లోనే కదా వేసుకొని తిరిగేది. ఇక ఇంట్లో ఎగిరదని బయటికి ఎగిరలేవా? నేనేం ఎగురా. అయినా నాకేమనిపిస్తుంది అంటే ఈ బంగారం నువ్వే ఉంచుకుంటావేమో అనిపిస్తుంది. నేనేం ఉంచుకోను. ఏమో కానీ ఆ బంగారం గింగారం తీసి ఆ కవర్లో ఇట్లా లోపల పెట్టుకో. ఆనికి నీ తెలియాలనా? ఈ అప్పులు చేసి బంగారం కంద మాట నేను వేసుకుంటే నీకు అంత ఓర్వలేని తనమైతే ఏదో కావాలి కానీ పో.
కట్ట కాదే నువ్వు దునిగి గుండె పొడి తెస్తావు నాకు అర్థం కాదు కానీ కాదండి నీకు ఒక విషయం చెప్పాలా ఏం విషయం చెప్తావే నిన్న బంగారం 1,60,000 ఉండే కదా ఇవాళ 1,80,000 నిజమా? అవునండి నిజం. సరే నీకు ఈ బంగారం తీసి లోపల పెట్టావంటే నేనేం కాదు ఉంచుకుంటా నీకు చెప్పినా కదా. నేను గయ్యాన్ని కాదు వాళ్ళు తిరుగుతాను నువ్వు ఫస్ట్ బంగారం లోపల పెట్టినాడు నేను పెట్టా పెట్టవా పెట్టవా పెట్టా ఏ అమ్మకా తెటీ లేకపోతే అమ్ము కాదు రేట్ పెరిగినాక అమ్ముకుందాం ఓకే మరి లోపల పెట్టు పెట్టా పెట్టు అన్నప్పుడు పెట్టు సరే పెట్టు అన్నాడు ఏ మొత్తానికి ఇంకా 20,000 పెరిగింది అన్నా ఏరా గిట్టు మొన్న పొలం పెడతా చేపలకు పైసలు కావాలన్నావు కదా ఎంత కావాలన్నా ముందు నీకెంత కావాలి చెప్పు. అగో మొన్న నేను మా ఇంటికి వచ్చి పైసలు అడిగినా ఇవాళ మీ ఇంటికి వస్తే ఎంత కావాలని నన్ను అడుగుతాను అట్లా ఏంటిది అట్లా కాదు చెప్పు నీకెంత కావాలి చెప్పు ఫస్ట్. మేము అంతా లేని వాళ్ళు లెక్కన కనబడతానమ్మా నీ దగ్గర అప్పు తీసుకుంటే లెక్కన కనబడతానమ్మా. అగో మొన్న నేను మా ఇంటికి అయితే వచ్చినా అన్న మరి పైసలు కావాలని నీకేం తెలుసు చెప్పు నువ్వు ఎంత కావాలో చెప్పు నువ్వు ఫస్ట్. నువ్వు అసంటోనివి మా ఇంటికి రావద్దన్నా మీ ఇంటికి అన్నా కానీ పైసలు ఉన్నాయని అడుగుతాను పైసలైనా నన్ను ఇంటికి పిలిపించి ఇచ్చేది ఇద్దాం అనుకున్నా నువ్వు మన ఇద్దరు అట్లా పైసలు తీసుకుంటే నువ్వున్నా కానీ మావానికి కూడా మావానికి ఇవ్వకుండా వస్తే నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళు ఇచ్చేది ఇస్తావా నాకు ఇట్లా ఇదే నాన్న పద్ధతి నువ్వు ఇంకెప్పుడన్నా నన్ను పైసలు అడుగు సరే అన్న చూస్తా అన్న సరే అన్న నువ్వు ఎప్పుడన్నా పైసలు అడుగు అరే అట్లా కాదురా ఏమిటికి వెళ్తానా ఉండు నీకైనా పిచ్చారు నాకు అర్థం కాదు ఫస్ట్ ఇట్లా ఇలా ఊకో అరే నీకైనా మెంటల్ నాకు అర్థం కాదు నాకెందుకు పెట్టాలి నీకే మెంటలు ఎవరి పైసలు అడగాలో తెలియదు ఎవరు అడగాలో తెలియదు అట్లా కాదే మరి ఎట్లా తెచ్చిన పైసలు పోయి బంగారం పట్టుకొని వచ్చినాం ఇప్పుడు పొలం పెట్టాలంటే పైసలు ఏదున్నాయి ఏం పట్టుకొస్తావు రేట్ అయినా అమ్మమ్మ అయ్యా చెప్పండి రేట్ అవుతుంది రేట్ అంటే ఇప్పుడు అవుతుంది నీకు ఇక నిన్న గీలకే చూసినావు కదా ఎట్లా అయిందో రేటు నాకు నీకు అసలు నోట్ల మాట కదా నాకే మాట అవుతుంది నీకే అది మొత్తం ఇక కొన్నదాట బంగారం మొత్తం ఇంకా పైసలు నీ అయితే ఆగపోదు కావచ్చు బిడ్డ నువ్వు అయితే ఇప్పుడు కట్టమైన కదా పైసలు అరే కట్టుడు గురించి కాదు ఇప్పుడు సరే పొలం ఎట్లా పెడతావు ఇది అమ్మి పెడదాం అమ్మితాడు ఇచ్చినోడికి ఇవ్వద్దా ఇచ్చుడే ఇంకెక్కువ రావా మనకు ఆడు మన తాత కావచ్చు ఎక్కువ రావా మనకంటే ఏమో నీతోటి నాకు నిజంగా పరిచయం ఉన్నది నీతోటే నాకు పెద్ద పరిచయం ఉన్నది ఆల్రెడీ ఇలాంటి పైసలు అడుగుడు ఇగో నువ్వు ఇదంతా కాదు కానీ నేను మాట్లాడక మళ్ళా నువ్వు ఫస్ట్ లోపల దీనికి ఏం తెలుస్తుంది బయట పోయి పైసలు కత్త తెలుస్తుంది దీనికి మళ్ళీ ఏం ఖర్చున్నా నాకు ఆగవా రేట్ చూడండి 2 లక్షలు అయిందండి బంగారంది నిజమే ఇగో చూడండి చూడు ఇగో చూడు ఏ ఉట్టి నా మీద అదైతే నువ్వు సరే కానీ ఒక పని చేద్దాం 2 లక్షలు అయిందంటున్నా కదా ఇక అమ్మేద్దాం ఇక 2 లక్షలు అయింది కదా రేపు కూడా ఇంకెక్కువ అవుతుంది కదా చాగా రాదు రేపు ఒక్క రోజు ఇచ్చారా నీకు ఒకరు పుసుక్కన దిగితే దిగది పెరుగుతుంది దిగది ఇగో నేను చెప్పేది నువ్వు 2 లక్షలు వస్తాను కదా చాలు ఇగో ఎప్పుడైనా కానీ అత్యాశ పోవద్దు వచ్చిన కాడికి తీసుకొని అమ్మేద్దాం అర్థమవుతుందా నీకు ఇవాళ ఒక్కరోజు ఆగుదా రేపు అది చేద్దాం పట్టు అయినా మీరు ఎప్పుడు వింటారే మొగని మాట ఇప్పుడు విన్నారా ఏ పో నడు ఇలా ఒక్కటో రైతు ఆగు రేపు పోయి పట్టుకోపోయి అమ్ముదాం ఏమో పో నాటు ఆ మొక్కన పోతాను పొలంకి ఏమైంది అన్నగా భూమికాయ పట్టుకొస్తాను పట్టుకురాకపోతే ఇంకా అరే నేను మర్చిపోయానే ఏం మర్చిపోవడం నేను ఇస్తాను ఇంక ఇవ్వపోతుంది లేదు మర్చిపోయానే ఒక్క నిమిషము అయినా నేను ఒక గంట అటు ఇటు అయితే నీకు ఆ పైసలు కూడా ఇవ్వపోతుంది నేను బంగారం రేటు పెరుగుతున్నట్టు 10 లక్షలు బంగారం అని కొనుక్కుందాను ఏం బంగారం కొంటే గది పెరుగుతుంది తగ్గుతుంది గది నువ్వు పెట్టుకొని గది కొంటా అంటావా సరే ఇక పోయే కాగితాలు పట్టుకొని వస్తా తీసుకొని పో ఆగులేదేం లేదు పొలం కాడికి వస్తాను కాగితాలు తీసుకొచ్చి ఇంటికాడి ఓకే నిన్న కాగితాలు ఇస్తా అనుకున్నది అసలు పోలే గట్టెట్ట మర్చినేమో ఏమనుకున్నాడు ఏమో ఏంది గట్లూరికి వస్తాను ఆయన వాడాలి అయింది నాకు అర్థం కాదు చెప్పాలి అర్జెంట్ గా కుంపేసి గ్యాస్ అంటుకున్నది ఇంట్లో గ్యాస్ కాదు బంగారం రేటు మొత్తం దిగిపోతుందట నీకైతే తెలుసా ఇప్పుడే టీవీలలో న్యూస్ వస్తుంది నేను చూసి వస్తానా న్యూస్ వస్తుందా అవునండి ఎంతవరకు దిగిపోతుంది అట్లే ఫస్ట్ ఎంత ఉన్నదో అంతకే అవుతాడు 60,000 అవుతుందట మళ్ళా ఇంత ముందే ఆయన పైసలు ఇచ్చిన ఆయన వచ్చి కాగితాలు తేలే ఏం తేలే నేను ఆయనతో బంగారం అన్న తీసుకుంది నేను పైసలు అయిపోతా అని చెప్పేసి ఆయన ఇప్పటిదాకా అండి మనం ఇప్పుడు ఆయనతో తగ్గక ముందు జల్దీ పోయి షాప్కి పోయి అమ్ముకున్నాను వద్దాం దారి కరెక్టే కానీ ఇప్పుడు ఎవడుకుంటాడు బంగారం దాని స్పాట్లా మేము ఫోన్ అయితే పోదాం చూసేద్దాంపా నీతోటి నాకు ఏమో కోసున్నది వచ్చి
నేను నిన్ననే చెప్పిన ఇసోంటి అద్దే ఈ అద్దు కదా లొల్లి పెట్టుకునే టైమా ఫస్ట్ పోయింది కావాలా నడువు. నాకు పిచ్చిలు ఎత్తుంది, ఒక్క నిమిషం మాకు. ఇంతకుముందు ఏమన్నావు? నేను అందుకనే బంగారం కొనద్దు అని అన్నా. కాదు ఇంకేదో అన్నావు. మనకు పైసలు ఇచ్చినోడు వచ్చి కాగితాలు ఇయ్యలే ఏమి ఇయ్యలే అది అని చెప్పేసి పోయిండు, ఆయన బంగారం కొనుక్కుంటాడు అట. మరి ఒక పని చేద్దామా? ఏంటిదే? ఆయన ఎట్లా బంగారం కొనుక్కుంటా అంటాడు కాబట్టి మన దగ్గర ఉన్న బంగారం తీసుకుపోయి ఆయనకి ఇస్తే అయిపోతుంది కదా, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంటే నువ్వు అనుడితోటి పోయి తీసుకుంటాడు ఆయన? ఇట్లా తీసుకుంటానే అంటాడు. ఆయనకు న్యూస్ తెలిసిందో లేదో ఇంకా. అసలు నీకు ఎట్లా వస్తాయి నాకు అర్థం కాదు కానీ. ఏం కాదు, ఒకసారి పోదాంపా. పోకడికి ఇక్కడ లేదు, నేను ఫోన్ చేసి రమ్మంటావు. మనిషి హలో అన్న చెప్పు. అన్న ఏడున్నావే? నేను పొలం కాడ ఉన్నా, ఇప్పుడే నీ ముంగడికి వెళ్ళిపోతున్నాయిగా. ఒక్కసారి ఇంటికి వెళ్ళి రావా మళ్ళీ ఒకసారి? ఇప్పుడే పొలం కాడికి వచ్చిన. ఒక్కసారి రా, కొంచెం అర్జెంటుగా మళ్ళీ పోయొద్దా ఒకసారి దా. ఏమో అత్తనుండు. నాతున్నారు ఏమన్నాడు? అత్తనన్నాడా? అత్త అన్నాడు ఇక నువ్వు చేసేది ఎట్లుంటాయి? నేనేం చేసిన? అలా మాట్లాడక పళ్ళ మీద కుదుతా రాని అత్త ఆయనతో ఏం మాట్లాడాలి నాకు ఏం మాట్లాడలేమో మాట్లాడుతుండు. ఏమప్పో చెప్పండి, ఇంకో ఫోన్ చేసిన. అట్లా కాదు అది. అన్న నీ దగ్గర దాచేది ఏమున్నా కానీ నువ్వు ఇచ్చిన పైసలతో మేము బంగారం కొనుక్కున్నాం. ఆ బంగారం కూడా మీ ఇంట్లోనే ఉన్నది. బంగారం మా ఇంట్లో ఉంటే మాకు ఎందుకో కలిసి వస్తలేదు. నువ్వు మా ఆయనతో బంగారం తీసుకుంటా అన్నమాట కదా, అదేదో మా ఇంట్లో ఉన్నది తీసుకోరాదు. బంగారం కొనురా, సరిపో తీసుకురా, తీసుకుంటా. సరే అన్న, నేను పోయి తీసుకొస్తుండు. ఏమైందా మరి? ఏమో నిన్న పోయి ఆయనతో 5 తులాల బంగారం కొన్నాము. దానికి ఏమనిపించిందో అవసరం లేదు, కలిసి వస్తలేదు అంటుంది. అయినా రేటు పెరుగుతుంది ఇక తీసుకోరాదు. ఎట్లా మేము మా అంటే లాస్ అయితే అవుతాం కానీ. సరే నువ్వేం బాధపడకు, నేను ఒక 20,000 కొడతాను. ఇగో అన్న బంగారం తీసుకో. కొట్టిన నీకు అకౌంట్కి వచ్చిన. కానీ ఒక్కటే, ఇప్పుడు మళ్ళా తగ్గుడు పెరుగుడు అది అయితే మాత్రం నువ్వు అది చేసుకోవద్దు. అట్లుంటుందా? అట్లుంటుంది. సరే ఇంకెందుకు టెన్షన్ పడతానవే? ఆయన బంగారం తీసుకొని వేయండి కదా, ఇక మనం ఏం పైసలు కట్టేది లేదు చేసేది. నువ్వు టెన్షన్ పడక ఇక, ఓకేనా? సరే మెసేజ్ వచ్చింది. ఏం మెసేజ్ వచ్చింది? ఏమైందండి? 2,50,000 అయింది తులానికి. అంటే ఆయన పైసలు తీసుకొని ఆయన చేసి ఆయనకే ఇచ్చేసినావా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? తూర్పుకి దండం పెట్టి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 200 లైక్స్ అనుకుంటున్నాం. ప్లీజ్ లైక్ చేయండి. నిజమైన బంగారం.